దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఒక చిన్న హెచ్చరిక ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అనే పదానికి అర్థం ఏంటంటే సమగ్రత, సత్యసంధత. చూడండి, మనం ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తాం. క్రొత్త సంవత్సరంలో క్రొత్త కార్యాలు మన జీవితంలో కావాలని మనం కోరుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు దిక్సూచి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మార్గాలు బయలుపరిచేదే పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ యథార్థత గురించి కొన్ని నిమిషాలు మీకు జ్ఞాపకం చేయాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు అని కీర్తనలు 84:11 ఉంది. దేవుడైన యెహోవా నీకు సూర్యుడును కేడమునై ఉన్నాడంట. మంచి మాట, అది మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 84:11 దేవుడు ఎలాంటి వాడు, ఎన్నో నామాలు మనం ధ్యానిస్తున్నాం కదా. యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు యథార్థవంతుడని 18వ కీర్తనలో కూడా చూస్తాం. మనం ఒక పాట పాడతాం కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. ఆయన మార్గము పవిత్రమైనది, యథార్థమైనది. మనం ఆయనను అనుసరిస్తున్నాం, ఆయన మాటలు ధ్యానిస్తున్నాం, ఆయన పేరట ప్రార్థనలు చేస్తున్నాం, దైవ కార్యాలు చేస్తున్నాం. ఒక్కసారి క్రొత్త సంవత్సరంలో మీరు పరీక్షించుకోండి, ఎంత మట్టుకు నువ్వు యథార్థంగా ఉన్నావు. నువ్వు యథార్థంగా లేకుంటే నీకు ఏ ఆశీర్వాదం రాదు. ఎందుకంటే దేవుని గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ యథార్థవంతుల కొరకు పొందుపరచబడి ఉంది. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తిస్తాడు. వాడు ఏది దాచిపెట్టాడు. రహస్యమైన క్రియలు వానికి అసహ్యములు. రహస్యంగా ప్రవర్తించేవాడు తప్పకుండా పడిపోతాడు అన్నమాట. కుటుంబమే కానీ, సంఘమే కానీ, సంఘ కార్యాలే కానీ, దేవుడిచ్చే దర్శనమే కానీ, ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు యథార్థంగా లేకుంటే నీకు మేలు కాదు, కీడు వస్తుంది. వాక్యం ఏమంటుంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చాను. ఒక భక్తిహీనుడు ఈ వాగ్దానం ఎత్తుకొని మురిసిపోతే జరుగుతుంది? అది కాదు. మనకు వాగ్దానం వచ్చిందండి, భక్తిహీనుడు వంకర మార్గము, రహస్య కార్యాలు, నీచ కార్యాలు చేస్తున్నాడు, దేవుని యథార్థమైన త్రోవ నుండి వైదొలగి పాపం చేస్తే మరి ఏ వాగ్దానము, ఏ శుభ వాగ్దానము వాని జీవితంలో నెరవేరుతుందని ఏది జరగదు. అందుకే ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని దాసరాలుగా దేవుడు నాకు ఇచ్చిన మాట ఉదయకాలం, హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. యథార్థంగా ప్రవర్తించాలి. షెరిల్కు ఉద్యోగం వచ్చినప్పుడు ఆమెకు దాదాపు 19 సంవత్సరాలు ఉంది. 18 ముగించి 19 సంవత్సరం గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆమె చదువులో బాగా చదువుతుంది కాబట్టి ఆమెకి ఇమ్మీడియట్లో క్యాంపస్ సెలక్షన్లో స్విస్ బ్యాంక్ నుండి ఒక కాల్ వచ్చింది. అది 8 రౌండ్లు, అది సెలక్షన్ కావాలండి. ఈమె వెళ్ళింది, రౌండ్స్ ఇలా జరుగుతుంది. ఆమె వెళ్ళింది, దాదాపు 10-12 మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. దాంట్లో చైర్మన్ బోర్డు ఒక మాట, చెరిల్ ఎంటర్ కాగానే ఒక మాట అడిగినాడు, వాట్ డూ యూ లైక్ ఇన్ ఎ పర్సన్ మోస్ట్? ఒక వ్యక్తిలో నీకు చాలా నచ్చిన కార్యం ఏంటంటే ఇంటెగ్రిటీ అని ఒక్క మాటలో జవాబు ఇచ్చిందట, యథార్థత. వెంటనే ఆమెను సెలెక్ట్ చేసినారు, ఇంకా ఫర్దర్ రౌండ్స్ అక్కర్లేదు, షీ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అన్నారు. నేను అప్పుడు కేరళలో ఉన్నాను, నేను అయ్యగారు ఏదో పని మీద వెళ్ళినాం. నేను అది తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించినాను. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడో. ఆ బిడ్డ నోటిలో ఆ మాట రావాలంటే ఆమె తన తాతలో చూసింది యథార్థత, తన ఇంటి వారిలో చూసింది, ఆమె చూసి నేర్చుకుంది కదా. ఆ జవాబు వెంటనే రావాలంటే ఆమె ఎంతో ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించి చాలా చక్కని భర్తనిచ్చినాడు. ఆమెకు వివాహం కొరకు నేను 10 పాయింట్లు పెట్టి ప్రార్థన చేసిన. ఏవేవి క్వాలిటీస్ నాకు కావాలి నా అల్లున్లో అంటే 10కి 10 దొరికింది. నేను ఎక్కడ వెతకడానికి వెళ్ళలేదు, తలుపు తట్టి వచ్చింది ప్రపోజల్. చూడండి, యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు దేవుడు ఏ మేలు చేయడు. ఇప్పుడు ఆమె లండన్లో ఉంది, 2 ఆడపిల్లలు, సంతోషంగా కుటుంబ జీవితం జీవిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ యథార్థత నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ఆ ధైర్యం దేవునిలో ఇస్తుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే పాటలు పాడతారు, ఆరాధిస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ యథార్థత లేకుండా చేస్తారు అన్నమాట. గోప్యంగా కొన్ని కార్యాలు చేస్తారు, రహస్యమైన పనులు చేస్తారు, చీకటి పనులు చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకుండా వంకర త్రోవలకు వెళ్తారు.
అవమానానికి గురవుతారు, సిగ్గుచేటుకు గురవుతారు, ఉన్న పదవి పోతుంది, ఉన్న బాధ్యతలు తర్వాత వాళ్ళ అధికారులు బాధ్యతలు అప్పగించరు. చూడండి ఎంత నష్టం ఒక మనిషికి కలుగుతుంది. ఆ స్థాయిని కోల్పోతాడు కదా ఆ వ్యక్తి. యథార్థంగా ప్రవర్తించకుంటే అతడు చేసే రహస్యమైన కార్యాలు బయటకు వచ్చినప్పుడు ఎంత అవమానం, ఎంత నీచ స్థితికి దిగజారిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన స్థాయి, ఒక భార్యగా కానీ, ఒక భర్తగా కానీ, ఒక ఉద్యోగి కానీ, దైవ కార్యాల్లో ఒక చోటే కానీ, నెవర్ గో ఇన్ ద రాంగ్ వే. వంకర మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు స్వపరీక్ష చేసుకొని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర నీవు క్షమాపణ అడిగి తిరిగి మంచి మార్గంలోకి రావాలి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6, 7 మనం చదివితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. ఎప్పుడైనా యథార్థతో కూడిన కొంచెమే మనకు అది మేలైపోతుంది, దీవెనైపోతుంది. ఆఫీస్లో ఉద్యోగస్థలంలో కొందరు దొంగతనాలు చేస్తారు. చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసి పెద్ద ఆశీర్వాదాలు కోబడతారు, పెద్ద మరణం, జీవితంలో మరణాలు ఎదుర్కొంటారు. అవసరం అది మనకు. చిన్న వాటిలో యథార్థంగా ఉంటే పెద్ద అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను చెప్పిన మాట కాదు. లూకాసు వార్త 19:17లో నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటివి కనుక నీకు అనేక వాటి మీద నేను ఆధిపత్యం ఇస్తానంటున్నాడు. 10 పట్టణాలు తీసుకోమంటున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన పనిలో చాలా నమ్మకత్వం ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ మాట ఈరోజు ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడినాడు. సామెతలు 4వ అధ్యాయము 18, 19. పట్టపగలగు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. దేవుడిని మార్గాల మీద వెలుగు కుమరిస్తాడు యథార్థంగా ప్రవర్తిస్తే. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వానికి తెలియదు. భక్తిహీనుల మార్గం వంకర మార్గం అన్నమాట. అంటే వాళ్ళు తొందరగా గొప్ప స్థాయికి రావాలి, అడ్డుత్రోవల్లో పోవాలి అనుకుంటారు, ఓడిపోతారు. అంటే ఒక దేవుని బిడ్డ దేవుని మార్గంలో ఉండి దైవ కార్యాలు చేసేవారు ఎంత పవిత్రంగా ఉండాలండి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతయే దైవ కార్యానికి అందము, అనుకూలం. మీరు ఒక జూమ్ లీడర్ కానీ, ఒక పాస్టర్గా ఉన్నావా, ఒక సేవకునిగా ఉన్నావా, ఒక సేవకురాలుగా ఉన్నావా, దేవుడు నీకు పనులు అప్పగించినాడా, హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. ఆ పరిశుద్ధత, యథార్థత నిన్ను చాలా ఉన్నతమైన స్థాయిలో పెడుతుంది. యోసేపు ఎంత యథార్థంగా ప్రవర్తించినాడు. పోతిఫర్ గృహంలో యథార్థంగా ప్రవర్తించినాడు. పోతిఫర్ గృహంలో యోసేపు ఉన్నందుకు దేవుడు పోతిఫర్ను కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. మనం ఎక్కడున్నా మన ద్వారా ఇతరులకు దీవెన రావాలి. పోతిఫరు మరి యోసేపును తెచ్చి తన ఇంటి మీద విచారణకర్తగా, తన కలిగినంతటి మీద ఆధిపత్యం ఇస్తాడు. అతని చేతికి అప్పగించేస్తాడు ఇల్లంతా. ఆదికాండం 39:5 అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండారు. అప్పుడు పోతిఫర్ అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. అదనమాట యథార్థత అంటే. లోపటొకటి, బయటొకటి, ఇంటిలో ఒకటి, సమాజంలో ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ, హృదయం అంతా పాపము. అది ఎక్కడ చెల్లుతుందండి దేవుని కార్యాల్లో? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి సమస్తం వెలుగులోకి తెస్తాడు. అప్పుడు ఎంత సిగ్గుచేటు, తల దించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే నువ్వు రహస్యంగా చేసినవన్నీ దేవుడు కప్పి పెడతాడా నీ మీద జాలితోటి? దేవుని దృష్టిలో యథార్థంగా ఉండేది దైవదాసులకు, దైవదాసులకు ప్రతిదీ బయటపరుస్తాడు. వారు మోకరిస్తే చాలు, దే గెట్ కనెక్టెడ్ విత్ గాడ్. వాళ్ళ కింద పనిచేసేవారు ఎట్టి విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ హృదయం కలిగి ఉన్నారు, దేవుడు బయలు చేస్తాడు. రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. కాబట్టి నా విజ్ఞాపన, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు. 45వ కీర్తన 7వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించున్నావు గనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎంత మంచి మాట. ఆల్వేస్ లవ్ రైచియస్నెస్. సక్సెస్ సీక్రెట్ ఈజ్ రైచియస్నెస్. నీతి, యథార్థత, సత్యసంధత ఇవి నిన్ను పైకి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. యోసేపును చాలా గొయ్యిలో కదా ఆ సహోదరులు నూకింది. దే పుట్టి మీద పిట్.
నేను ఒక పుస్తకం చదివిన, చిన్న పుస్తకం, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. ఆ గొయ్యి నుండి ఫరో రాజ్యం అంతటికి అధికారిగా మారిపోతాడు. అదనమాట. హెచ్చు ఎప్పుడు దేవుని దగ్గర ఉండే వస్తుంది. నీ ప్రవర్తన బాగులేకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీకు యథార్థత లేకుంటే తప్పకుండా రోజు రోజు కిందికి వెళ్తావు కానీ పైకి రావు. నువ్వు చేసే పనులన్నిటి మీద దేవుని అనుగ్రహం ఉండదు. నువ్వు ప్రార్థనలు చేస్తావు, దేవుడు వినడు. ఉపవాసం ఉంటావు, దేవుడు వినడు. నీ పిల్లల కొరకు అంగలారుస్తావు, దేవుడు వినడు. ఎందుకు వినడు? నీలో యథార్థత లేదు. నీ పిల్లలు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి పెటాకులు అయిపోతుంది. నీ పిల్లలు పెడత్రోవలో పోతారు. నీకు నీతి న్యాయం లేదు నీ హృదయంలో. నీ ప్రార్థన యథార్థంగా లేదు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టం అంట. హీ లవ్స్ ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ పీపుల్. అందుకే నీతిమంతులు ఎక్కడ విడవబడలేదు, వారి సంతానము భిక్షమెత్తలేదని అంటున్నాడు కీర్తనకారుడు 37 కీర్తన 25వ వచనంలో. ఈ యథార్థత లోపించడం ద్వారానే ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు. యోసేపును దేవుడు దీవించిన విధానం చూస్తే ఆదికాండం 39లో చూస్తారు. ఆ స్త్రీ మరి అందమైన రూపం గలవాడు కదా యోసేపు. పోతిఫర్ భార్య కన్నేస్తుంది, ఇక్కడ ఎవరు లేరురా, నాతో షైనేజ్ పాపం చేద్దాం. యజమానుడు కూడా లేడు, ఎవరు లేరు. అప్పుడు ఏ పురుషుడైనా ఆ యొక్క శోధనకు గురి కావచ్చు. ఎవరు లేరు అక్కడ. ఆ దినాల్లో ఏమైనా కెమెరాలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఆ స్త్రీ ఆ విధంగా మోహించినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, ఇంత మంచి మాట ఎప్పటికి గుర్తుండాలి మనం. మరి అవివాహితుడు, అందగాడు, అన్ని అనుకూలతలు ఉన్నాయి పాపం చేయడానికి. మాట అంటాడు, అది నా గుండెలో అది నేను ముద్రించుకున్నాను. ఆ మాట ఆదికాండం 39:7 చదువుతాను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించు అని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగాడు. మొత్తం నాకు అప్పగించినాడు నా యజమానుడు. అంతా నమ్మినాడు కదా నన్ను. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు కదా. అతని భార్యను మాత్రం అప్పగించలేదు అంతే. అన్ని ఇంటిలో ఉన్నవన్నీ కూడా యోసేపుకి అప్పగించాడు. అయితే యోసేపు నమ్మకస్తుడు అనమాట. అంత యజమానుడు నమ్మినప్పుడు ఆ నమ్మక ద్రోహం ఎలా చేయగలుగుతాడు యోసేపు? యోసేపుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? యోసేపు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు ఉన్న గృహాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేసినాడని వాక్యంలో చూస్తున్నాం 39 ఆదికాండంలో. అప్పుడు ఎంత మంచి మాట అంటాడు, ఈ గృహంలో నా యజమానుడు అన్నీ నాకు అప్పగించినాడు, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. అతని భార్యమైన నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనే. ఇంత సూటబుల్ రిప్లై అండి ఇది. నాకు అన్నీ అప్పగించి నా యజమానుడు నమ్మినాడు కదా, ఆ నమ్మక ద్రోహం నేను ఎలా చేయాలి? నాకు అన్నీ ఇచ్చినాడు అతని భార్య, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. నేనెట్లు ఈ ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని విరోధంగా ఈ పాపం ఎలా చేయాలి? అంటే మనం చేసే ప్రతి పాపము అది దేవునికి విరోధంగా ఉందని దైవదాసురాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనుకుంటారు ఎవ్వరు చూడడం లేదు, ఎవ్వరికి తెలియదు, అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది. తప్పు. అలా పెద్దలతో వాదించడం, దేవుని వాక్యాన్ని విరోధంగా వాదించడం. యు ఒబే గాడ్స్ పీపుల్, ఒబే గాడ్స్ వాయిస్, ఒబే గాడ్స్ వర్డ్. ఎంత ఆశీర్వాదాలండి విధేయులైన వారికి. ఈ యోసేపును ఏ విధంగా దీవించినాడు దేవుడు అంటే 41-42 వచనం. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయడానికి అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతంతట ఏ మనుషుడు తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. తర్వాత తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తున్నాడు. ఎన్ని దీవెనలు లెక్క పెడతారా మీరు? యోసేపుకు వచ్చిన దీవెనలు. అన్యుడైన రాజు ఫరో ఎంత ఉన్నత స్థాయికి ఎక్కించినాడు. నమ్మకత్వం అంత ఉన్నతమైన స్థాయికి నేను తీసుకొస్తుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తుంది. నీ మాట, నీ క్రియ, నీ చూపు, నీ ప్రవర్తనలో తప్పకుండా నమ్మకత్వం కావాలి. నాకు ఆ స్థాయి కావాలి, నాకు ఈ స్థాయి కావాలి, నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తానంటే దొరుకుతుందా పని? ఉన్న పని పోతుంది. నీకు ఒక స్థాయి దేవుడు నమ్మకంగా ఇచ్చినప్పుడు, నేను నమ్మి ఇచ్చిన బాధ్యతలు ఎంత నమ్మకంగా ఉండాలి నువ్వు? నీకెంత హోదా? నేను ఆ సహోదరిని అందరి ముందు పోగొండా. నేను ఆమె అంకితమైంది దేవునికి సేవ. ఎక్కడ నిలబెట్టింది ఆ మాట? పోగొట్టుకున్నది ఆశీర్వాదం. మళ్ళీ నేను నమ్మి మన బాధ్యత ఇస్తాను ఆమె. ఎంత కష్టం అలాంటి వారితో పనిచేయడం. అందుకే
యేసుప్రభు ఉపమానం చెప్పిండు, కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ 10 పట్టణాల మీద నేను నీకు అధికారం ఇస్తాడు. లూకా 19:17. యథార్థవంతుడు ఎప్పుడు తన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుంటాడంట. సామెతలు 21:29 ఉంది. భక్తిహీనుడు ముఖం మార్చుకుంటాడంట, ఎందుకు అందులో సత్యసంధత లేదు. యథార్థవంతుడి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. యథార్థవంతుడు గద్దింపునకు లోబడతాడు, భక్తిహీనుడు గద్దింపునకు ముఖం మార్చుకుంటాడంట. వాని ప్రవర్తన చక్కపరుచుకుంటూ ఉంటాడంట. కాబట్టి నువ్వు వర్ధిల్లాలన్నా, నీ పిల్లలు వర్ధిల్లాలన్నా, నువ్వు చేసే ప్రతి పని వర్ధిల్లాలన్నా ఫాలో రైటియస్నెస్, ఫాలో ఇంటెగ్రిటీ, యథార్థత, సమగ్రత అంటే ఇన్ అండ్ అవుట్ యు ఆర్ ద సేమ్. నీలో ఏ రహస్య కార్యం లేదు, ఏ నీచ కార్యం లేదు, దేవుని వెలుగులో నడుచుకుంటున్నావు. దట్ ఈస్ వాట్ నీడెడ్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. నాకు ఆ పట్టుదల ఉంది. నాకు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా 60:21. అందరు గమనించండి. యూపీఎఫ్లో ఇలాంటి ఒక సైన్యం బయలుదేరాలని నా ప్రార్థన. ఇది చాలా సంవత్సరాల నుండి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇది జరగాలి, జరిగి తీరుతుంది. యెషయా 60:20. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. దిస్ ఈజ్ వాట్ నీడెడ్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. నాట్ ఓన్లీ యూపీఎఫ్, ప్రతి సంఘంలో ఇది కావాలండి. నాకేం కోరికంటే నేను తాళాలు కూడా వేయొద్దు, నేను ఫ్రీగా ఉండాలి. ఇదేం బంధకాలు, అది ముయ్యు, ఇది ముయ్యు, అది తాళమే, ఇది చేసినావా, అది చేసినావా. దొంగలున్న దగ్గర సేవేట చేయాలి, అది దోచుకొని ఇది దోచుకొని ఉంటే మా అటెన్షన్ అంతా వాళ్ళ మీద పోతుంది. ఏం తీసుకున్నారు, ఏం పెట్టుకున్నారు అని. అది ఎంత శాపం వాళ్లకు. ఇప్పుడు ఒక పని అప్పగిస్తే, అమ్మో ఈమె ఏం చేస్తుందో ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేసి వాళ్ళను కాంటాక్ట్ చేస్తుంది, డబ్బులు అడుగుతుంది అంటే మాకు ఎంత సిగ్గు తలవంపులు కదా అలాంటి వాళ్ళను పనికి పెట్టుకుంటే. అదే వాళ్ళు, అరే అమ్మ గొప్ప దైవజనరాలు, సేవకురాలు, ఆమెకు విరామం లేదు, ఆమె చేసిన పనిలో మేము కూడా పాలు పొంది ఒక చెయ్యి వేస్తాం, మాకు కూడా వస్తుంది ఆశీర్వాదం అంటే, యోసేపును దీవించిన దేవుడు నీ దేవుడు కాడా? చిన్న చిన్న వాటిలో నమ్మకంగా ఉండాలి, అప్పుడు గొప్ప వాటిని దేవుడు నీకు అందిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తే ఏ వ్యక్తి దాన్ని ఆటంకించలేడు. నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎంత చిల్లర బుద్ధి. వాక్యం నీకెంత గొప్ప మర్మాలు తెలియజేస్తుంది కదా, ఎంత ప్రకాశవంతమైనది దేవుని వాక్యం. కాబట్టి యథార్థత వదిలిపెట్టకండి, నీ భక్తి మార్గం వదిలిపెట్టు. నీతిని నువ్వు ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి అడుగున నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించు. ఇక నిన్ను ఎవరు అందుకోలేనంత స్థాయిలో దేవుడు నేను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గెట్ రైట్ విత్ గాడ్, హ్యావ్ ఇంటగ్రిటీ. ఆ యథార్థత, సమగ్రత, సత్యసంధత నీలో ఉంటేనే దేవుడు నీలో ప్రకాశిస్తాడు. దేవుడు ఎవరికి తోడుంటాడు? యథార్థవంతులకు తోడుంటాడు. దేవుడు తోడుంటే నీకేం తక్కువ, ఏం కొదువ నీకు. కానీ నువ్వు ఈ చిన్న చిన్న హేయ కార్యాలు, అవి చిన్నవనుకుంటావు, అది పెరిగి పెద్దగా అయిపోతావు, వటవృక్షం అయిపోతుంది. ఆ చెడు కార్యాలు అది నేను అణిచివేస్తుంది. నీకున్న దీవెనలన్నీ పోతుంది. తిరిగి నువ్వు వట్టి చవిటి పరలా మిగిలిపోతావు. దేవుని తోడు లేకుంటే నువ్వు ఏది చేయలేవు కదా. కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరించును గాక. దేవుడు నాతో మాట్లాడినాడు, మీ అందరితో మాట్లాడినాడు. లెట్ us ఆల్ గెట్ రైట్ విత్ గాడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. యథార్థత మాకు ఆభరణంగా దయచేయండి. నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాడని వాక్యంలో చూస్తున్నాం. అవును ప్రభువా, మా యొక్క ప్రార్థనలు నీ సన్నిధి చేరాలంటే మా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉండాలి. మేము ఏడవడం ద్వారా, మేము ఉపవాసం ఉండడం ద్వారా, లేక ప్రార్థనలు దీర్ఘంగా చేయడం ద్వారా మా ప్రార్థనలు నీ చెవిలో వినబడదు. నేను యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం, ఆయనకి ఇష్టం అంట. నువ్వు ఆనందిస్తావంట, నీకు ఆనందకరమైన వాక్యంలో. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది, మరి గొప్ప బలం గలదై ఉంటుందని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరిశుద్ధమైన హృదయం మాకు అందరికి దయచేయమని. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరు దేవుని చూడలేరని వాక్యంలో. కాబట్టి పనివారందరి కొరకు ప్రార్థిస్తు, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారని నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవా. ఏ వంకరతనం ఉన్న తొలగించి పరిశుద్ధ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ వాక్యం విన్నవారిని గొప్పగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా